అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అందిన కాడికి అప్పులు చేయటమే ఆనవాయితీగా మార్చుకున్నారు చంద్రబాబు. ఏమాత్రం ప్రతిఫలం లేని రెవెన్యూ వ్యయానికి మళ్లించేస్తున్నారు తెచ్చిన అప్పు. దీంతో అప్పులు భారీగా పెరిగిపోతుంటే ఆస్తులు మాత్రం కుచించుకుపోతున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి 3 నెలల్లో ఏకంగా 33,612 కోట్లు బడ్జెట్ అప్పు చేసినట్టుగా కాగ్ నెలవారీ బడ్జెట్ సూచికల్లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేనంతగా అప్పుల్లో ముంచేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. నెలకు 11,000 కోట్లకు పైగా అప్పులు చేస్తుండటంతో రాష్ట్రం రుణాల ఊబిలో కూరుకుపోతోంది. ప్రజల తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ రాబడిని పెంచకపోగా అప్పుల పెను భారం మోపుతున్నారు. మరోపక్క ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం హామీల అమలు ఊసేలేదు. నిరుద్యోగులకు భృతి లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. తాజాగా మంగళవారం చంద్రబాబు సర్కార్ మరో 2,600 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయటం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట రాజధాని పేరుతో 2 ఏళ్ల 2 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ ఏకంగా 3,63,406 కోట్లు అప్పులు చేసింది. ఇందులో కాగ్, ఆర్బీఐ గణాంకాల మేరకు బడ్జెట్ అప్పులే 2,02,615 కోట్లకు చేరాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,13,404 కోట్లకు పెరిగాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రోజు ఆర్బీఐ నుంచి చేబదుళ్లు, ఓడీలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. చేబదుళ్లకు భారీ వడ్డీలను కూడా చెల్లిస్తున్నట్లు ఇటీవల కాగ్ నివేదిక వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.